విజయ్ సేతుపతిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు. పాపం ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి అంటూ స్పందన. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా కోలీవుడ్ లో అడుగుపెట్టి తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మక్కల్ సెల్వన్. విలక్షణమైన పాత్రలు, భిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ నటుడు ఆఫ్ స్క్రీన్ లోనూ తన వినయంతో అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చారు. అలాంటి విజయ్ సేతుపతిపై ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ తీవ్రంగా ఉందంటూ ఓ సైకాట్రిస్ట్ రమ్య మోహన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో తన స్నేహితురాలపై విజయ్ సేతుపతి అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొనింది. ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఆమె ఆ పోస్టును కొన్ని గంటల్లోనే తొలగించేసినా అప్పటికే అది వైరల్ అయ్యింది. అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ అసత్య ఆరోపణలు చేయడం తగదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందిస్తూ, నన్ను గతంలో ఎన్నో ఒడిదుడుకులు పరీక్షించాయి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు నాకు కొత్త కాదు. కానీ నా కుటుంబం, స్నేహితులు మాత్రం చాలా బాధపడ్డారు. నేను వారికి ఆమె ఫేమస్ కావాలనుకుంటోంది. పాపం ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నాను. ఇప్పటికే మా టీం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. నాకు నేనే తెలుసు. ఇలాంటి మాటలు నన్ను తాకవు, భయపడను అని పేర్కొన్నారు. ఆరోపణల వెనకాల కథ ఏంటి అంటే, సైకియాట్రిస్ట్ రమ్య మోహన్ తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది. కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా ఉంది. విజయ్ సేతుపతి వల్ల నా ఫ్రెండ్ మానసికంగా బాగా కుంగిపోయింది అని పేర్కొనింది. ఆ పోస్ట్ తొలగించినా అప్పటికే నెట్ లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమె స్పందిస్తూ, కోపంతో చేసా, అంత వివాదం అవుతుందని ఊహించలేదని వివరణ ఇచ్చింది. తన స్నేహితురాలి గోప్యత కోసం ఆ పోస్టు తీసేశానని చెప్పుకొచ్చింది. విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే, నిత్యా మేనన్తో కలిసి నటించిన సార్ మేడం చిత్రం ఆగస్టు 1న తెలుగులో విడుదల కానుంది. మరోవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి పూరి సేతుపతి అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలైంది.